నందీశ్వర వ్రత కథ ఇప్పుడు విందాం. ఒకనాడు పార్వతీదేవి శివుని పాదాలు పట్టుతూ ఉంది, అంటే ఒత్తుతూ ఉన్నారనమాట. ఆవిడ చేతులు కఠినంగా ఉన్నందున తన పాదాలు పట్టవద్దని చెప్పి శివుడు పార్వతితో అంటారు. పార్వతీదేవి తన చేతులు ఎందుకు కఠినంగా ఉన్నాయో చెప్పమంటుంది. పరోపకారము చేయలేకపోవటచే అట్టి కాఠిన్యము చేతులకు వచ్చిందని చెప్పి అది మృదువుగా చేతులు అవ్వాలంటే నీలాటి రేవున వేడి నీళ్లతో వచ్చిపో వాళ్ళందరికీ తలంటి నీళ్లు పోయించమని చెప్తాడు శివుడు పార్వతితో. పార్వతీదేవి భర్త ఆజ్ఞతో అట్లు చేస్తూ ఉంటే ఒక పేదరాలు వచ్చి ఆమెతో తలంటి నీళ్లు పోయించుకొని వెళుతూ ఉంటే ఆమెపై దయదలిచిన పార్వతీదేవి సంపదలను ఇస్తుంది. ఆనాటి నుంచి ఆ పేదరాలు ధనవంతురాలే గుమ్మం దగ్గరికి వచ్చిన వారందరికీ పని చెప్తూ ఉంటుంది. ఆ పేదరాలు ధనవంతురాలైన తర్వాత గర్వం కూడా వస్తుంది ఆమెకి. ఆ సంగతి తెలిసిన పార్వతీదేవి గర్విష్ఠురాలగున ఆమె భాగ్యాన్ని తీసివేయుటకు విఘ్నేశ్వరుని ఆమె దగ్గరికి పంపిస్తుంది. ధనవంతురాలైన ఆమె వినాయకుడికి ఉండ్రాలను నైవేద్యంగా పెడుతుంది. అవి తిన్న వినాయకుడు సంతోషంతో ఐశ్వర్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత పార్వతి నందిని పంపుతుంది. అతనికి ఆమె శనగలు వాయనం ఇస్తే అతను కూడా ఆమె భాగ్యాన్ని తీయలేకపోతాడు. పిమ్మట పార్వతి భైరవుని పంపగా అతనికి ఆమె గారెలు వండి పెట్టుటచే అతడు కూడా ఆమె భాగ్యాన్ని తీయలేకపోయాడు. పిమ్మట పార్వతి చంద్రుణ్ణి పంపగా అతనికి ఆమె చలిమిడి చేసి పెడుతుంది. అప్పుడు చంద్రుడు కూడా ఏమీ చేయలేక వెళ్ళిపోతాడు. అటు పిమ్మట పార్వతి సూర్యుణ్ణి పంపిస్తుంది. అప్పుడు ఆ ధనవంతురాలు సూర్యునికి క్షీరాన్నం అంటే పర్వాణము వండి పెడుతుంది. అందుచేత అతడు కూడా ఆమె భాగ్యాన్ని తీయలేకపోయాడు. పిమ్మట అర్జునుడిని పంపిస్తుంది పార్వతీదేవి. ఆమె అతనికి అప్పాలు నైవేద్యంగా పెడితే అతడు ఆ భాగ్యాన్ని హరించలేకపోయాడు. పిమ్మట శివుణ్ణి పంపిస్తుంది పార్వతి. శివుడు వెళ్ళగానే ఆ ధనవంతురాలు చిమ్మెలి చేసి పెడుతుంది. అప్పుడు శివుడు కూడా ఆమె భాగ్యాన్ని హరించలేకపోయాడు. తుదకు ఆఖరిలో పార్వతీదేవే వెళుతుంది. ఆమెకు పులగము నైవేద్యంగా పెడుతుంది ఆ ధనవంతురాలు. అంత పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి నీవు మా అందరికీ పెట్టిన 9 పదార్థాలను ఉద్యాపన చేసుకున్న ఎడల మానవులకు సకల సంపదలు కలుగుతాయని, ఈతి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి వరాన్నిచ్చి వెళ్ళిపోతుంది. ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి. ఈ కథ యొక్క మహత్యం ఇది. ఓం నమః శివాయ. ఇది జరిగేది నందికేశ్వర నోము ఉద్యాపనకి ఇవన్నీ ఇస్తారు. ఇది ఎన్ని కేజీలు? ఇది 6 కేజీలు అండి. 6 కేజీలు పెసరపప్పు నానబెట్టి ఇలాగా నానబెట్టి మనము ఇప్పుడు నందికి రెండు నందులకి పూజ చేసి ఒక నంది వాళ్ళకి వాయనం ఇచ్చేసి ఒకటి మనం తీసుకుంటాం. ఓహో, ఇచ్చేసిన నంది ఒకటి మనం ఇంటికి తెచ్చుకుంటాం, ఒకటి వాళ్ళకి పెట్టాలి. బ్రాహ్మణికి బట్టలు ఒడుగు జరుగుతున్నప్పుడు ఇలా ఇస్తారు. ముహూర్తం అయిన తర్వాత ఇస్తారు. జరిగి నందికేశ్వర నోము అంటే ఎన్ని రకాలు ఇచ్చేస్తారు ప్రసాదాలు? 9 రకాలు. 5 కేజీలు 6 సేర్లు చొప్పున చేస్తారు. కలిమిడి, శనగలు, గారెలు, పులగం, ఇవన్నీ చిమ్మిలి, ఇవన్నీ 9 రకాల వంటకాలు. మాదేంటంటే ఒకేసారి జరిగిపోయింది. అదృష్టవంతులు వేరే వాళ్ళ దగ్గర ఒక్కసారిగా ఆ నోతో పాటు మనం బ్రేక్ఫాస్ట్ అన్ని కలిపి భోజనంతో సహా ఒక్క రోజులో అన్నీ చేసేసారు. మీ అదృష్టం. ఒడుగులోను ఒడుగు పెళ్లి కొడుకుకి ఉద్యాపన చేసి ఇలా ఇస్తారన్నమాట. శర్మ చెప్పండి, నందికేశ్వర నోముకి ఏమేమి చేస్తారు? 5 కిలోల పెద్దపప్పు, 2 నందులు, ఒకటి చిన్న నంది బ్రాహ్మడికి, అదే మనం వటువుకి ఇవ్వడానికి, పెద్ద నంది మనం అట్ట పెట్టుకోవడానికి, తర్వాత బ్రాహ్మడికి పిల్లాడికి బట్టలు దక్షిణ ఇవ్వాలి. ఇది ఏంటంటే ఉద్యాపన మొత్తం 9 పిండి వంటలు అయిపోయిన తర్వాత ఈ 2 నందులకి పూజ చేసి పిల్లాడికి ఒకటి ఇచ్చి ఒక నంది మనం అట్ట పెట్టుకున్నాం, ఒకటేమో వాళ్ళకి ఇస్తాం. ఇలా ఇత్తడి గిన్నెలో 5 కిలోలు పెసరపప్పు, 5 కేజీలు 6 కేజీలు 6 కిలోలు అంటే మనం కూడా తినొచ్చు. 5 కిలోలు అయితే మనం తినకూడదు. ఓహో, మన కుటుంబ సభ్యులు మా నలుగురు మేము తినకూడదు. మిగతా అందరూ మనం కూడా ఎవరైనా తినొచ్చు. దీనికి కావాల్సింది 5 కిలోలు. గ్రేట్ అండి, ఆల్ ది బెస్ట్.
ఆర్టిస్టిక్ టాలెంట్ నా ఫోటో చూసిన Thank you.